అయితే ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే, మేము 4 తారీఖు మా ఇద్దరు ప్లేయర్స్ మాస్టర్ 4 కేటగిరీ ఇద్దరిని ఉదయం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు. మేము 8 గంటలకి స్టేడియంకి వెళ్ళిన వాళ్ళం. రాత్రి 10:30 దాకా స్టేడియంలో ఉండి వీళ్ళందరినీ విన్నింగ్స్ చేయించి మెడల్స్ తీసుకొని, మళ్ళా మేము ఏదైతే ఉన్నామో కాలికట్‌లో బిగ్ బజార్ ఆ ఏరియాకి రావడానికి ఆటోలో రిటర్న్ రావడం జరిగింది. వచ్చి దిగి వెళ్ళే తరుణంలో డివి శంకరరావు అన్న ఆయన మెడల్స్ ఒక బ్యాగ్‌లో ఉండడం జరిగింది. వి మల్లేష్ అన్న బ్యాగు ఆయన సొంతంగానే ఆయన పట్టుకొని ఉన్నారు. మేమందరం దిగి వెళ్ళిపోయాము. ఆటోలో డివి శంకర అన్న గోల్డ్ మెడల్స్ 4 ఉన్న బ్యాగ్ నాది అందులో ఉండిపోయింది. మేము మర్చిపోయి వచ్చేసాం. వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్ళి చూసి ఏది బ్యాగ్ అనే సమయంకి అందరికీ ఏం జరిగిందో అర్థం కాక క్షణకాలం అంతా అసలు ఎట్లాగా ఏంటి అని ఒక రకమైన దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. టెన్షన్ అనమాట. అరే! నా గోల్డ్ మెడల్ కొట్టాము, మరి ఇంటికెళ్ళి సమాధానం చెప్పాలి అనే ఆలోచన వచ్చేస్తది కదా! ఏం జరిగిందని. ఆ నైటే మా కోచ్ జీవి రామిరెడ్డి, నేను మళ్ళా బయటకొచ్చి ఒక ఆటోని క్యాచ్ చేసి, భాష రాదు, ఏదో మేనేజ్ చేయడానికి హిందీ, ఇంగ్లీష్ మాట్లాడదామంటే వాళ్ళకి అర్థం కాదు. హావభావాలు వ్యక్తం చేసి ఒక కుర్రవాడు ఉన్న ఆటో పట్టుకొని అందులోంచి వెళ్ళి కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడం జరిగింది. ఉదయాన్నే మీకు సమాధానం చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము రూమ్‌కొచ్చాం. వచ్చిన తర్వాత మన ప్రయత్నం మనం చేయాలి కదా! ఆటో వచ్చిన క్రమంలో చుట్టుపక్కల ఉన్న షాపుల దగ్గరికెళ్ళి వీడియో కెమెరాలన్నీ చెక్ చేద్దామని చెప్పి మొత్తం అంతా తిరిగాం. ఆ మార్కెట్ పరిస్థితి ఏంటనంటే, ఆ ఏరియా పరిస్థితి 8 గంటలకల్లా షార్ట్ సర్క్యూట్లు జరిగి అంతకుముందు గతంలో చాలా ఇబ్బందులు జరిగినాయని 8 గంటలకల్లా వీడియో కెమెరాలను క్లోజ్ చేసేస్తారు. అసలు ఇక ఏంటి ఏది మనకు లేదు. ఏ ఆటో ఎక్కాము, ఏ వ్యవస్థ ఎక్కాము, ఏం జరిగిందో మాకేం అర్థం కాక ఇలాగ వీళ్ళందరి దగ్గర తిరుగుతుంటే వాడు వచ్చిన సమాధానం ఏంటి, 8 గంటలకల్లా నైటు క్లోజ్ చేసేస్తామండి. ఇది సరే అయిపోయింది. లక్కీగా ఏదో ఒక వ్యక్తి కలిసి, సార్ ఈ ఏరియా పోలీస్ స్టేషన్ ఉంటుంది, మీరు అక్కడ కంప్లైంట్ చేయండి అన్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి స్టేషన్లోకి వెళ్తున్నాం. ఈలోపు ఒక జీప్ వస్తుంది, స్టేషన్ నుంచి బయటికి వెళ్తుంది. ఆయన సిఐ గారు అనుకుంటా, మాకు తెలియదు అప్పటికి. ఆయన ఏంటి అన్నట్టుగా ఆయన భాషలో ఆయన ప్రశ్నిస్తే, మనకు తెలిసిన విషయంలో సార్ ఇట్లా జరిగింది, ఇది సార్ ఇది సార్ అని వివరం అంతా చెప్పిన తర్వాత వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది, ప్రశ్నలు అన్నీ జరుగుతాయి కదా. ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత లోపల నుంచి ఎస్ఐ గారు వచ్చాడు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మొత్తం మనందరం అబ్జర్వ్ చేశాడు. ఏంటి కథా విషయం, సార్ మేము సో అండ్ సో ఇలా నేషనల్ పవర్ లిఫ్టింగ్కి మేము ఇక్కడ రావడం జరిగింది సార్. సో అందులో నేనేమో మాస్టర్స్ 2, మాకు మాస్టర్ 4 ఇంకా ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళు సాధించిన మెడల్లో ఒక ఆయన మెడల్లు ఇలా మిస్ అవ్వడం జరిగింది అనగానే ఆయన చాలా ఈ విషయాన్ని బాగా స్పందించి అప్పుడు రిటర్న్గా కంప్లైంట్ ఏదైతే మీరు పోయినాయో ఏదైతే బ్యాగు అవన్నీ కూడా ఆయన రాయించి ఆ కంప్లైంట్ రిసెప్షన్లో ఇవ్వండి అని చెప్పారు. ఇచ్చి మీరు వెళ్ళండి, మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. సరే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మాకు 4 తారీఖు నైట్ పోయింది. 5 తారీఖు మేము 11 ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. మాకు 2 గంటలకి కాల్ వచ్చింది. వాళ్ళ భాషలో వాళ్ళు కృష్ణాజీ అంటాం, ఆ పేరైతే నాకు తెలుసు కనుక నేను కృష్ణాజీని స్పందించడం జరిగింది. వాళ్ళు మళ్ళా కంట్రోల్ రూమ్ రమ్మనమని అనమాట. సరే సార్ మేము ఇక లాడ్జ్లో ఉన్నాం, ఇదే క్యాలిక్యులేట్లో ఉన్నాం, ఇది అని మేము వివరం చెప్పడం జరిగింది. సరే 3:30కి మేము ఆతృతతో వెళ్ళాం. అరగంట ముందు వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అందరూ వచ్చి ప్రశ్నించడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఇక అన్నీ మేము కూర్చున్నాం. ఈలోపు బ్యాగ్ పట్టుకుని ఆటో డ్రైవర్ వచ్చాడు. ఇంత అసలు మాకు జరిగిన సందర్భానికి ఒక 12-13 గంటలు. భాష తెలియదు అసలు, ఆ ఏరియాకే కొత్త. ఆ క్రమంలో ఆ బ్యాగ్ పట్టుకుని ఆటో డ్రైవర్ వచ్చిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే,
లోపలికి పిలిచారు. ఆ బ్యాగ్ మా చేతికిచ్చి వాళ్ళు ఫార్మాలిటీస్ ఫోటోలు ఇవన్నీ తీసుకొని మమ్మల్ని సాగనంపారు. సేమ్ ఏదైతే బ్యాగ్ పోయిందో అదే ఆటో ఒకటి రావడం మాకు ఇవ్వడం ఏంటి అదే ఆటో ఎక్కి మళ్ళీ రూమ్‌కెళ్ళాం. రూమ్‌కెళ్ళి ఏదో మా తృప్తి కొలిది అతనికి ఆ డబ్బులిచ్చి అతను కూడా చెప్పాం. అసలు నాయనా అసలు ఈ బ్యాగు మాదని నీకెలా తెలిసింది? నువ్వు మళ్ళా స్టేషన్‌కెళ్ళి ఎలా జరిగిందనంటే అప్పుడు చెప్పాడు. సార్ మేమంతా సిన్సియర్‌గా ఉంటాం సార్ ఇక్కడ ఆటో వాళ్ళం. ఎక్కడ ఏ ఎడాపెడా రాం. అంతా ఒక డిసిప్లిన్‌గా ఉంటాం. మాకొక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మాకు మెసేజ్ వస్తది. పోలీసు వారి దగ్గర మా దగ్గరికొచ్చింది. అది కూడా మేము ఆ బ్యాగ్ మేము చూడలేదు. నా వైఫ్‌ని హాస్పిటల్ తీసుకెళ్ళే క్రమంలో వెనకమాల కొన్ని ఏవో సామాన్లు పెడదామని వెళ్ళేసరికి ఈ బ్యాగ్ కనపడింది. ఈలోపు నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూశాను. చూడంగానే మా ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళి 2 గంటల నుంచి ఈ 4 గంటల వరకు మీ దగ్గర రావడం గల కారణం హాస్పిటల్‌కెళ్ళి వచ్చేసరికి ఈ సమయం అయింది అని చెప్పాడు. ఈ విషయాన్ని కూడా వాళ్ళు మాకు పోలీసు వారు చెప్పారు. కానీ మాకు అర్థం కాల. కాకపోతే ఏంటంటే వీడు మాకు సమయం ఉంది కదా! ఆ సమయంలో కూర్చొని ఏంటి నాయనా అది ఇది పరిస్థితి అడిగితే అప్పుడు క్లారిటీ ఇచ్చాడు. చాలా ఆనందం వేసింది. కేరళ పోలీసు వారు ఎక్కడ కూడా ఒక బాధతో ఎళ్ళిన తర్వాత ఎందుకు నువ్విలా ఉన్నావు? ఎందుకిలా చేసుకున్నావు? మర్చిపోయావు. నీకు అసలు ఇది లేదా? ఇది లేదనే ప్రశ్న మనకి ఇక్కడే ఎక్కువ లేవనెత్తుతారు. ఎక్కడ వస్తువు పోతే వాళ్ళనే పోయిన వాళ్ళనే ఎక్కువగా ప్రెజర్‌లో పెట్టేటట్టు మాట్లాడతారు. కానీ అక్కడ అసలు ఏది లేదు. ఫ్రెండ్లీ పోలీస్. అలాగే ఆటో వాళ్ళు కూడా అంత న్యాయంగానే జరిగిందని మాకు ఎందుకంటే రిజల్ట్ ఉంది గనక ఇంత లోపల నుంచి ఉన్న మన మనసులో ఉన్న విషయాలు క్లారిటీ చేసుకోవడం. కేరళ పోలీసు వారికి, కేరళ ఆటో వాళ్ళకి, కేరళ రాష్ట్రానికి మాకు జరిగిన ఇబ్బందిని వెరీ క్లియర్‌గా తెలియజేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా అక్కడున్న మేము వెళ్ళిన కాలికట్ ఎస్ఐ గారు, అలాగే సిఐ గారు. సిఐ గారు కూడా గతంలో హైదరాబాద్‌లో ఇక్కడ 2 ఇయర్స్ ఎంతో చేశారంట. ఆయన కూడా మా బాధను చాలా అర్థం చేసుకొని మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నట్టుగా మమ్మల్ని ఆపారు. కానీ ఎందుకంటే బాగోదు కదా! ఏదో మనకు సహాయం చేశారు. అంతవరకు సంతోషం. ఆయన అంత అభిమానం చూపించాడనమాట. ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి మాకు జరిగిన ఇబ్బందికి వాళ్ళు మమ్మల్ని సాల్వ్ చేసి మనల్ని ఇక్కడ పంపించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ @బెజవాడ కృష్ణాజీ 2727. Please subscribe and share. Thank you very much.